మోక చూస్తుంటే మొత్తానికి సీఎం రేవంత్ కోరిక తీరే కాలం వచ్చినట్టే ఉంది. ఎన్నటి సందో మనసులున్న ఆశ వారం రోజులలో నిజమయ్యేటట్టే కొడుతుంది. ఆగో సీఎం సీట్ల కూర్చునే పార్టీ సొంత లీడర్లతోనే ఎసోంటి గండాలు రాకుండా ఏడాది పాలన కూడా ఓడగొట్టే ఇంకేం కోరుకుందా అంతగానం అని అంటే ఇగో ఇదే. సీఎం సీట్ల కూర్చునే కోరిక తీరింది కానీ బ్రెయిన్లున్న ఇంకో మెయిన్ కోరిక అట్లనే ఉండిపోయింది సీఎం రేవంత్ రెడ్డికి. అదే అసెంబ్లీలో కేసీఆర్ తోని మాటల వార్కు దిగుడు. ప్రతిపక్షంలో ఉండగా తెల్లారు లేచిన కాంచి కేసీఆర్ ను తీరొక తిట్లతో నడుచుకున్నాడు. అటెంక పవర్లకు వచ్చినాక అన్ని సభల్లో మీటింగుల్లో గంటకు 50 సార్లు కేసీఆర్ పేరు తీసి ఆయన ఏలుబడి మీద ఏదో ఒకటి మాటలు అనడు అన్ని అయిపోయినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తుంటాపరేషన్ అవుడుతోని ఈ ఏడాదిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అటెంక బడ్జెట్ పెట్టినప్పుడు ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీలోకి వచ్చిండు. కానీ సభలో మాత్రం ఫేస్ టు ఫేస్ ఫైట్కు దిగే ఛాన్స్ దొరకలే రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఈ నెల 9 సంది అసెంబ్లీ మీటింగ్లు చాలు కాబోతున్నాయని తారీఖులు వచ్చే వరకలా ఈసారన్న అసెంబ్లీలో పంచులు ప్రాసలు డైనమిక్ డైలాగులతో కేసీఆర్ కు సురుకులు లాంటియాలన్న ఆశతో ఉన్నాడు సీఎం రేవంత్. వస్తే మస్తు మజా వస్తుందన్న కోరికతోని సభకు రారి సార్ పెద్దరికం నిలుపుకోర్రి అని ఇప్పటికే మస్తు సార్ల మందిలో చెప్పిండు కూడా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రాసామి రా వచ్చి కూర్చుందాం. మరి పవర్లకు వచ్చిన కొత్తల్ని ఏముంటుంది అరుసుకోనీకే ఓ ఏడాదేదాం కాగుదాం, అప్పుడు పబ్లిక్ కూడా ఎవలేంది ఏ పార్టీ పనితనమేంది తెలిసిపోతుంది కదా అన్న ఆలోచనతో కేసీఆర్ కూడా ఇప్పటిదాకా అసెంబ్లీ రాలే కాబట్టి ఈ సెషన్ లో పక్కా వస్తారన్న టాక్ కూడా ఒక్క తిరిగి వస్తున్నది. మరి రేవంత్ మనసులున్న కోరిక తీరుతందుకైనా లేకుంటే పబ్లిక్ తిప్పలు తీర్చమని పవర్లున్న పార్టీని ఆయన స్టైల్ అరుచుకునేందుకైనా కేసీఆర్ గిట్లా అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తే మామూలు రచ్చుండదు, సోషల్ మీడియాలో చిన్న ఆగం ఉండదు అనుకుంటా ఎగ్జైటింగ్ ఎదురుజుల పట్టిర్రు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి స్పీచ్లకున్న సపరేట్ ఫ్యాన్స్.